కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని కోరుకున్నదో ఆ మార్పు అనేది మనకు అనిపిస్తుంది ఈ నెల రోజుల కాలంలో. అంటే వాళ్ళు ఇప్పటి వరకు ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా మేమేదో లంక బిందెలు ఉంటాయని పెద్ద పెద్ద డంపులు ఉంటాయని అనుకొని ఇక్కడ వచ్చినాము, ఇక్కడ చూస్తే ఏం కనపడతలేవు, మొత్తం ఉడిచేసిపోయారు, ఖాళీ బిందెలు కొట్టుకుంటున్నాయి అనేదో మాట. కానివి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు ఇట్లా మాట్లాడితే నవ్వుకోవడానికి బాగుంటుంది, హేళన చేయడానికి బాగుంటుంది, రాజకీయంగా ఓకే. కానీ ఒక ముఖ్యమంత్రి పదవి అనేది చాలా బాధ్యత కలిగిన పదవి, అదొక రాజ్యాంగబద్ధమైన చట్టపరమైన పదవి. అది అచమాచిగా మనం కూర్చున్నా, లేచినా, తిన్నా, పన్నా, ఎవరితో ఎక్కడ నిలబడ్డా, ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ విధంగా ఉన్నా ప్రజలు గమనిస్తూ ఉంటారు. 4 సార్లు ఢిల్లీ పోతే, స్పెషల్ ఫ్లైట్లో పోతేనే ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు. మన కోసం పోయిందా, ఆయన కోసం పోయిందా? సుమారు 13 నుంచి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం కదా, తెలంగాణ కలిగిన మాకు కలిగిన లాభం ఏంటిదని లెక్కలు వేసుకుంటున్నారు. అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు. కాకపోతే హైదరాబాద్కి వచ్చి, సెక్రటరీకి వచ్చి, ధర్నా చౌక్ వచ్చి, అసెంబ్లీకి వచ్చి గొడవ చేయకపోవచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడు ఎక్కడ చెప్పాలో ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. రైట్. గాదా ఇన్న సంబంధించి ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఈ నెల రోజుల పరిపాలన విషయంలో 10కి ఎన్ని మార్కులు వేస్తారు? అంటే వాళ్ళు చెప్పుకుంటారు 100కు 90 మార్కులు, 95 మార్కులు అని చెప్పుకుంటున్నారు. మీరు ఎన్ని మార్కులు వేస్తారు 10కి? అంటే నేను అనుకోవడం అయితే ఇంకా ఇప్పటికీ అసలు ప్రజలకి ఉపయోగపడే, అంటే ఆర్థికంగా ఉపయోగపడే పని ఏదైతే ఇప్పటివరకు ఏది మొదలు పెట్టలేదు. కాకపోతే ఒక వాతావరణం, ప్రజాస్వామ్యయుత వాతావరణం, చట్టబద్ధ స్వేచ్ఛాయుతమైనటువంటి పరిపాలన అందిస్తామనే దాన్ని ఏదైతే ఉందో దానికి మాత్రం మనకు కనపడుతున్నది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటున్నాం. పోలీస్ పహారా ఉండేది లేకుండే మేము భయంతో ఇక్కడ ఒకరోజు ఇక్కడే కేసీఆర్ వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. నేను అక్కడ కూర్చుంటే నా చుట్టూ 100 మంది పోలీసులు, అరే నివాళులు అర్పించడానికి వచ్చినా అంటే, కాదు కేసీఆర్ పోయిందాక నీ చుట్టూ మేము ఉంటాం, నువ్వు కూర్చో, నీకు చానీళ్ళు కావాలన్నా, మంచినీళ్ళు కావాలన్నా నిన్ను అరెస్ట్ చేయం, కానీ నువ్వు ఎక్కడ కదలొద్దు, కూర్చున్న కాడ కూర్చో అన్నట్టు. అంటే ఒక భయంకరమైన వాతావరణంలో ఉండే. ఇప్పుడు ఒక స్వేచ్ఛ, కొంత ప్రజాస్వామ్య పద్ధతి, మనం సెక్రటరియట్ పోగలుగుతున్నాం, ప్రగతి భవన్ పోగలుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ కొంతవరకు. మాట్లాడుకుందాం.